ఇప్పుడు ప్రతి ఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వలేం. ఇది చెప్పింది మంత్రి గారు, చెప్పింది అసెంబ్లీలో. అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వలేము అని చెప్పింది. అయితే ఇప్పుడు ఏదో అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వలేము అని చెప్పారు, కానీ నెక్స్ట్ వాళ్ళ స్టేట్మెంట్ ఏముంటుందంటే అసలు ప్రభుత్వ ఉద్యోగాలే ఇవ్వలేము అనేదే నెక్స్ట్ ఉంటుంది. ఎందుకంటే మనం చూస్తున్నాం 2 ఏళ్ల నుంచి కాంగ్రెస్ గవర్నమెంట్ 2 ఏళ్ల ముందు ఏం చెప్పింది, 2 ఏళ్ల తర్వాత ఏమవుతుంది అనేది నేను చెప్పేది కాదు, నిరుద్యోగులు ఓపెన్గా చూస్తున్నారు. గతంలో జనరల్ ఎలక్షన్స్ కంటే ముందు అశోక్ నగర్లో నిరుద్యోగులందరూ కూడా ఆడ కోచింగ్ సెంటర్లకి దానికి పోతారు. అశోక్ నగర్లో ఆ అశోక్ నగర్ చౌరస్తాకి పోయి ఎవరు మాట్లాడింది? రాహుల్ గాంధీ గారు. వీళ్ళ హైకమాండ్, వీళ్ళ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ లాంటి నాయకుడు అశోక్ నగర్ చౌరస్తాకి పోయి నిరుద్యోగులకు ఒక మాట ఇస్తే నిరుద్యోగులు ఏమనుకుంటారు? నిజమే అని నమ్ముతారు కదా. ఇప్పుడు ఓ మామూలు నాయకులు ఇంకొకరు కాదు కదా, ఆ స్థాయి నాయకులు పోయి మాట ఇచ్చిర్రు అంటే ఖచ్చితంగా నిలబెట్టుకుంటారు. ఇక్కడ వాళ్ళ ప్రభుత్వం వస్తే కనుక వాళ్ళ సీఎం ఉంటే వాళ్ళ సీఎంకి చెప్పి ఎట్టి పరిస్థితుల్లో ఆ రోజు నేను అశోక్ నగర్ చౌరస్తాకి పోయి మాట ఇచ్చిన మీరు నిలబెట్టుర్రి అని చెప్తాడు. ఎందుకంటే సీఎంలనే వాళ్ళు డిసైడ్ చేస్తారు కదా, సీఎంలకి చెప్పుడు పెద్ద ముచ్చటేం కాదు వాళ్ళకి. అని కాంగ్రెస్ పార్టీలో ఎట్లుంటుందంటే వాళ్ళు ఎవరిని సీఎంగా చేయాలనుకుంటారో వాళ్ళు సీఎం అవుతారు, వాళ్ళని సీఎంగా తీసేయాలనుకుంటే వాళ్ళని సీఎంగా తీసేసి ఇంకొకరిని కొత్త సీఎంని చేస్తారు. అట్లాంటి పవర్ ఉన్నోళ్ళు ఇప్పుడు నేను అశోక్ నగర్కి పోయి మాటిచ్చి వచ్చినా మీరు ఇవ్వాల్సిందే అని ఆయన చెప్తే కనుక ఇక్కడ ఉన్నటువంటి సీఎంలు వినకుండా ఉంటారా? వింటారు కదా. అట్లా అనుకొని ఆ రోజు నిరుద్యోగులు అందరూ కూడా నమ్మి ఓట్లేసారు. ఓట్లేసిన తర్వాత సంవత్సరంకే వాళ్ళకి అర్థమైపోయింది ఇది ఓన్లీ చెప్పుడు ఉంది తప్ప ఇక్కడ చేసేది ఏం లేదు, ఇస్తాము అని చెప్పారు కానీ ఇచ్చేటట్టు ఏం కనిపిస్తలేదు అని ఆల్రెడీ అర్థమైపోయింది నిరుద్యోగులకి. కానీ అర్థమైపోయింది కానీ ప్రభుత్వం నుంచి క్లారిటీ రాలే. కానీ మొన్న శ్రీధర్ బాబు గారు అసెంబ్లీలో ఇచ్చినటువంటి క్లారిటీ తర్వాత వాళ్ళకి ఇక ఫుల్ క్లారిటీ వచ్చింది నిరుద్యోగులకి. ఏమని చెప్పింది కాంగ్రెస్ ప్రభుత్వం? 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పింది, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పారు. జాబ్ క్యాలెండర్ ఎందుకు అంటే ఇగో ఈ డిపార్ట్మెంట్లో గిన్ని ఖాళీలు ఉన్నాయి, ఈ నెలలో మేము నోటిఫికేషన్ ఇస్తాం, ఇప్పటి వరకు మేము ఎగ్జామ్స్ పెడతాం, ఇగో ఈ నెలల రిజల్ట్ ఇస్తాం, ఇగో ఈ నెలలో ఇన్ని ఉద్యోగాలు ఇస్తాం, పలానా నెలలో ఇన్ని ఉద్యోగాలు, పలానా నెలలో ఇన్ని ఉద్యోగాలు, అట్లా మేము పర్ఫెక్ట్గా ఒక టేబుల్ వేసి మేము ఉద్యోగాల ప్రకటన చేస్తాము అని చెప్పారు. జాబ్ క్యాలెండర్ అని చెప్పారు కదా, ఇగో ఇదే జాబ్ క్యాలెండర్. ఏదో అల్లా టప్పగా బట్టిగా 40,000 ఉద్యోగాలు 50,000 ఉద్యోగాలు అని కాదు, ఇంత క్లారిటీగా ఇస్తాము అని చెప్పారు. చెప్తే జనం నమ్ముతారు కదా, నిరుద్యోగులు నమ్ముతారు కదా. ఎందుకంటే మీరు అంత క్లారిటీగా ఇట్లా ఇస్తాము అని టేబుల్తో సహా చెప్పినప్పుడు నిరుద్యోగులు పాపం నిజమేనేమో అనుకొని నమ్మిరు. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితి ఎట్లా ఉంది అనేది నిరుద్యోగులు చూస్తున్నారు. రోజు లాస్ట్కి వాళ్ళు రోడ్ల మీదకి ఎక్కి ధర్నాలు చేయాల్సినటువంటి పరిస్థితి. ధర్నాలు చేస్తే వాళ్ళందరి మీదకి పోలీసు కేసులు అవి ఇవి అంతా కూడా మనం చూసినాం. అశోక్ నగర్ చౌరస్తా నుంచి దగ్గర సెక్రటేరియట్ వరకు వచ్చిర్రు నిరుద్యోగులందరూ కూడా. ఎందుకు? జాబ్ క్యాలెండర్ ఇదే మీరు ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు కదా ఎన్నికల కంటే ముందు, గదే జాబ్ క్యాలెండర్ ఇయ్యిర్రి అని అడిగినందుకు ఎట్లా జరిగింది, ఏం జరిగింది అంతా కూడా మనం చూసినాం. మళ్ళీ ఒకసారి నిరుద్యోగులందరూ రోడ్ల మీదకి వచ్చి మాకు ఉద్యోగాలు ఇయ్యిర్రి, మీరు ఇస్తామని చెప్పినాయే కదా, మేమేం కొత్తగా అడుగుతలేం కదా, మీరు ఇస్తాము అని చెప్పినాయే, మీరే మా దగ్గరకు వచ్చి చెప్పిర్రు. మేము మీ దగ్గరకు వచ్చినప్పుడు ఏదో కంటి తుడుపుగా చెప్పింది కాదు, మీరే మా దగ్గరకు వచ్చి మీరు మీ అగ్రనాయకులు మొత్తం మంది వచ్చి మా దగ్గరకు వచ్చి చెప్పిర్రు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాము అని. మరి ఏవి అంటే సప్పుడు లేదు కానీ ఏం చెప్పిర్రు అంటే మొన్న బీహార్లో ఎన్నికలు జరిగినాయి. బీహార్లో ఎన్నికలు జరిగినప్పుడు ఏం చేసిందంటే మన ప్రభుత్వం అక్కడ యాడ్స్ వేసింది, తెలంగాణలో మేము 60,000 ఉద్యోగాలు ఇచ్చినాము అని అక్కడ యాడ్ వేసిర్రు. వేస్తే ఆ రోజే తెలంగాణలో ఉన్న నిరుద్యోగులందరూ కూడా చర్చకు సిద్ధమా, మీరు ఎక్కడన్నా చెప్పుర్రి, మీరు ఏ ప్లేస్ అన్నా చెప్పుర్రి, గన్ పార్క్ చెప్తారా, ఇంకొకటి చెప్తారా, లేకపోతే అశోక్ నగర్ చౌరస్తాకు వస్తారా, 7 కన్నా రండి, మీరు 60,000 ఉద్యోగాలు ఎక్కడ వేసిర్రు మీరు చూపించుర్రి అని అడిగారు. దానికి ఈ రోజు వరకు ప్రభుత్వం నుంచి ఎట్లాంటి రెస్పాన్స్ లేదు. 60,000 ఉద్యోగాలు మీరు వేసినవి కాదు, మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖాళీ అంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వం వేసిన నోటిఫికేషన్లు ఎగ్జామ్స్ అయిపోయి ఉన్నదానికి మీరు వచ్చిన తర్వాత ఆ సర్టిఫికెట్లు ఇచ్చిర్రు అంతే తప్ప మీరు వేసినవి కాదు 60,000 ఉద్యోగాలు. అవి మీ కోటాలోకి ఎట్లొస్తాయి, మీరు ఇస్తామన్న 2 లక్షల ఉద్యోగాల పరిస్థితి ఏంది అని అడుగుతున్నారు నిరుద్యోగులు. దాని మీద సప్పుడు లేదు. ఇక ఇప్పుడు ఏం చెప్పారు అంటే మెల్లగా అసలు అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం సాధ్యం కాదు అని చెప్పారు. రేపు ఏం చెప్తారు? అసలు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడమే సాధ్యం కాదని చెప్తారు. ఆల్రెడీ అర్థమైపోయింది అది నిరుద్యోగులకి. ఎందుకంటే 2 ఏళ్ళు చూసిరు. ఇప్పుడు ఎవరికైనా సరే 1 రోజు 2 రోజులు 3 రోజులు సరే 6 నెలలు సరే సంవత్సరం తర్వాత కూడా మీరు నోటిఫికేషన్ ఇస్తలేరు, జాబ్ క్యాలెండర్ విషయంలో క్లారిటీ లేకపోవడంతోనే వాళ్ళందరికీ అర్థమైపోయింది ఇక ఇదేం జరిగే ముచ్చట లెక్క కనిపిస్తలేదు అని. అందుకే కదా మొన్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు వచ్చినప్పుడు అక్కడ నిరుద్యోగులు కొంతమంది ఎన్నికలలో
నామినేషన్లు వేసిరు కదా ఆ రోజు కొంతమంది మనం చూసినాం. నిరుద్యోగులు నామినేషన్లు కూడా వేసిర్రాడ. అక్కడ ఒకటి దగ్గర కాదు, ఊర్లలోకి పోయి ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు వచ్చినాయి కదా, సర్పంచ్ ఎన్నికలలో కూడా వాళ్ళందరూ ఒక పిలిపించుకున్నారు. సరే ఈ రాజకీయ నాయకులు మనకి చెప్పి ఇట్లా మోసం చేస్తున్నారు కదా, ఇట్లా కాదు లెక్క, మనమే పోయి ఊర్లలో సర్పంచులుగా నిలబడదాం అనేది చేసి కొంతమంది సర్పంచ్ ఎన్నికలలో నిలబడ్డారు. చాలామంది ఇప్పటికే నిరుద్యోగులు ప్రకటిస్తున్నారు, మేము గతంలో ఎట్లా అయితే మీరు గెలవడానికి ఇంటింటికి పోయి ఊరూరికి పోయి బస్సులు వేసుకొని పోయి మీకోసం ప్రచారం చేసినామో అట్లనే ఇప్పుడు మళ్ళొకసారి మిమ్మల్ని ఓడగొట్టడానికి మేమందరం కంకణం కట్టుకొని ఇంటింటికి ఊరికి పోయి చెప్తాము అని ఆల్రెడీ నిరుద్యోగులు ప్రకటించారు. ఎందుకంటే శ్రీధర్ బాబు గారు మొన్న ప్రకటించి ఉండొచ్చు, కానీ నిరుద్యోగులకు ఆల్రెడీ అర్థమైపోయింది. ఇక అర్థం కాని వాళ్ళు కొంతమంది ఉంటారు అనుకోండి, ఇక వాళ్ళకి కూడా మొన్న శ్రీధర్ బాబు గారు చెప్పిన స్టేట్మెంట్తోని మొత్తం అర్థమైపోయింది, ఫుల్ క్లారిటీ వచ్చింది. నిరుద్యోగుల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాటను తప్పింది, 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వడం అనేటువంటిది ఇప్పట్లో సాధ్యం కాదు అనేదే చెప్పింది ప్రభుత్వం. ఇక 2 లక్షల ఉద్యోగాలు అని నమ్మకం పెట్టుకునడం వట్టి ముచ్చట, వాళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు. నిరుద్యోగులకి మోసం చేసింది నిరుద్యోగుల్ని అనే క్లారిటీకి నిరుద్యోగులు వచ్చారు. శ్రీధర్ బాబు గారు చేసిన ప్రకటనతోని ఇక ప్రభుత్వ ఉద్యోగాలు ఇయ్యలేము అనేటువంటిది ప్రభుత్వం వైపు నుంచి చెప్పారు. నిరుద్యోగులకు కూడా క్లారిటీ వచ్చింది. ఇక నిరుద్యోగులు ఇప్పుడు ఏ స్టెప్ తీసుకుంటారు, ఏం చేస్తారు, గతంలో వాళ్ళు చెప్పినట్టు మరి ఊరూరికి పోయి కాంగ్రెస్ పార్టీ చెప్పిన ఎన్నికల ముందు చెప్పినటువంటి మాట ఏంది, ఎన్నికలు అయిన తర్వాత చేస్తున్నటువంటి పనులు ఏంది అనేది ఊరూరు పోయి చెప్తారా, ఏం చేస్తారు నిరుద్యోగులు అనేది ఇప్పుడు చూడాలి. ఇక